ఉమ్మడి పాలమూరు జిల్లాలో పొలిటికల్ వార్ నడుస్తుంది. అటు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, ఏఐసిసి సెక్రటరీ మాజీ ఎమ్మెల్యే వంశీ చంద్రరెడ్డికి సంబంధించినటువంటి మధ్య ప్రస్తుతం వంశీ చంద్రరెడ్డి ఉన్నారు, మాట్లాడదాం. ఏంది డీకే అరుణ చేస్తున్నటువంటి కామెంట్స్? ఫస్ట్ డీకే అన్న పైన మీరేదో కామెంట్ చేసినట్టున్నారు, దానికి ఆమె రీకౌంటర్ ఇచ్చారు. 15 కోట్లు తీసుకున్నారని మీరు అసలు కల్వకుర్తి ఎమ్మెల్యే టికెట్ 2023కి సంబంధించిన మన టికెట్ అమ్ముకున్నాడు వంశచంద్రరెడ్డి, గెలవలేనటువంటి సిచ్యువేషన్లోనే ఆమె ఈ ప్రమాణం చేస్తాము దేవుడి ముందని. అసలు ఏం జరుగుతుంది వంశచంద్రరెడ్డి గారు? డీకే అన్న గారు 15 కోట్లు తీసుకున్నారని నేను అనలేదు. డిమాండ్ చేశారు. డీకే అన్న గారు 2019లో లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేయాలనే ప్రస్తావన వచ్చినప్పుడు నాకు 15 కోట్లు ఇస్తేనే నేను పోటీ చేస్తా అని అన్న మాటని నేను ప్రస్తావించడం జరిగింది. అంటే పార్టీ ఫండ్ కోసం అడిగారా, ఎవరిని అడిగారా? ఆమె 15 కోట్లు డిమాండ్ ఎవరిని అడిగారు? 15 కోట్లు ఇస్తే నేను పోటీ చేస్తాను. సాధారణంగా పార్టీలు ఇస్తూ ఉంటాయి కదా, పార్టీ ఫండ్ ఇస్తూ ఉంటారు కదా. పార్టీ నేను చెప్పిన మాట ఆవిడ డిమాండ్ చేసినారని. ఓకే, మరి అది ఏ విధంగా డిమాండ్ చేసినారు, అది పార్టీ ఫండ్గా డిమాండ్ చేసినారా, ఏ విధంగా డిమాండ్ చేసినారు అనేది డీకే అన్న గారిని అడగాలి మీరు. ఓకే, అంటే ఏ సందర్భంలో అడిగారు? అంత ఫండ్ ఇస్తేనే పోటీకి చేస్తాను, లేకపోతే 15 కోట్లు ఇస్తే పోటీ చేస్తా అన్నారు. ఒకటి మీ పైన ఆరోపణలు చేస్తూ ఉన్నారు. మొన్న 2023 అసెంబ్లీ ఎన్నికల్లో వంశీ చంద్రరెడ్డి ఎమ్మెల్యే టికెట్ అమ్ముకున్నాడు కసిరెడ్డి నారాయణ రెడ్డికి. సో ఎంత తీసుకున్నాడు ఏంటి అన్ని విషయాలు నాకు తెలుసు అనేటువంటి స్టేట్మెంట్ చేశారు డీకే అన్న. దీనిపైన మీ రెస్పాన్స్? ఓకే, డీకే అన్న గారు కనుక వంశీ చంద్రరెడ్డి అమ్ముకున్నాడు, నారాయణ రెడ్డికి అమ్ముకున్నాడు అని అన్నారు కదా. ఏం చెప్పినారు? ఇంకా ఎంత తీసుకున్నారు అనేది చెప్పినారు కదా. ఎంత తీసుకున్నారు, ఎక్కడ తీసుకున్నారు, ఎట్లా తీసుకున్నారు అనేది డీకే అన్న నిరూపించాల్సిన అవసరం కూడా లేదు. ఆ వివరాలన్నీ ఇవ్వమని చెప్పండి. నేను కసిరెడ్డి నారాయణ రెడ్డి ఇద్దరు కూడా తీసుకున్నది, నేను ఇచ్చింది నారాయణ రెడ్డి. మరి నారాయణ రెడ్డి డీకే అన్న గారికి చెప్పి ఇచ్చినట్టున్నాడు. ముగ్గురం కూర్చుందాము, మీరే పిలవండి, మీ ఆర్ న్యూస్ ఛానల్కి పిలవండి, ముగ్గురం వస్తాం, కూర్చుందాం, అక్కడనే తెలుసుకుందాం. ఒకటి. రెండవది, మీరన్న దాన్ని బట్టి నేను ఓడిపోయే సీటు కాబట్టి గెలవలేక టికెట్ అమ్ముకున్నాను. గద్వాల రాణి డీకే అన్నా కదా, గద్వాల ఆమెనే మొత్తం రాజ్యం వెళ్తున్నది కదా గద్వాల. మన గద్వాల ఎవరు పోటీ చేసిండ్రు? మొన్న ఎప్పుడు డీకే అన్ననే కదా పోటీ చేసేది. మరి డీకే అన్న ఎందుకు పోటీ చేయలేదు మొన్న? ఎన్ని కోట్లకి డీకే అన్న టికెట్ అమ్ముకున్నది గద్వాల టికెట్? నేను మా కల్వకుర్తిలో పోటీ చేయకపోతే పోటీ చేసిన వ్యక్తికి నా టికెట్ అమ్ముకున్నా అని అన్నారు. మరి డీకే అన్న గద్వాల్లో పోటీ చేయనప్పుడు డీకే అన్న అక్కడ ఉండే అభ్యర్థికి ఎన్ని కోట్లకి ఆమె టికెట్ అమ్ముకున్నదో డీకే అన్న వాళ్ళు చెప్పాలి. మీరు కూడా అడుగుతున్నారా? నిజంగా మీరు అటు ఆరోపణ చేస్తున్నారా? ఆమె కూడా అందుకే పోటీ చేయలేదు అంటున్నారా? మీరు చెప్తున్నది ఏంది? నేను అక్కడ పోటీ చేయలేదు కాబట్టి డీకే అన్న నేను డబ్బులకి టికెట్ అమ్ముకున్నాను అంటుంది కదా. ఆమె అంటున్న దానికి నేను ప్రతిగా చెప్తున్నా. ఒకవేళ ఒక వ్యక్తి పోటీ చేయకపోతే ఆ టికెట్ అమ్ముకున్నట్టయితే మీరు పార్టీకి వెన్నుపోటు పొడిచి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు మోసం చేసి మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించిన ఏ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలైతే డీకే అరుణ రాజకీయ ఎదుగుదలకు కారకులైనారో ఆ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు వెన్నుపోటు పొడిచి భారతీయ జనతా పార్టీలో చేరింది. ఆ 15 కోట్లు కాంగ్రెస్ పార్టీ ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నందుకు, కాంగ్రెస్ పార్టీ వల్ల లాభం పొంది, కాంగ్రెస్ పార్టీ వల్ల పదవులు పొంది, కాంగ్రెస్ పార్టీ వల్ల మంత్రి అయ్యి, కాంగ్రెస్ పార్టీ వల్ల ఆస్తులు కూడా కట్టుకొని, కాంగ్రెస్ పార్టీ ఇబ్బందుల్లో ఉంటే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి నమ్మకం ఇచ్చేది పోయి, కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండేది పోయి, కాంగ్రెస్ పార్టీని మోసం చేసి భారతీయ జనతా పార్టీకి పోయింది. బరాబరి విషయం చెప్తున్నా. నేను చెప్పడం కూడా 28వ తారీఖు నాడు 11 గంటలకు మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి టీచర్స్ కాలేజ్ రామ మందిరం దగ్గరికి నేను వచ్చి నేను ప్రమాణం చేస్తా. మీలో నిజాయితీ ఉంటే మీరు కూడా రండి అని నేను సవాల్ చేయడం జరిగింది. డీకే అన్న ఈ ఛాలెంజ్లో ఒక మాట అంటున్నారు, వంశీ చంద్రరెడ్డి ఒక్కడే వస్తే సరిపోదు, దీని వెనకాల ఆరోపణల వెనకాల ఎవరెవరు ఉన్నారో, నేను ఎవరిని అడిగాను ఆ సమయంలో, వంశీ చంద్రరెడ్డికి ఎవరు చెప్పారు 15 కోట్లు డిమాండ్ చేశానని, ఆయనకు ఎట్లా తెలుసు ఈ అంశము, ఈ అంశానికి సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరు ఉన్నారో, ఇప్పుడు మీ వెనకాల ఎవరుండి మాట్లాడిస్తున్నారో వారందరూ వస్తే నేను సిద్ధం, ఉత్తగానే రాజకీయ సన్యాసం అంటే కుదరదు, ఇలా చాలామంది స్టేట్మెంట్ చేశారు రాజకీయ సన్యాసం అని రమ్మని చెప్తా ఉన్నాను. ఏ మీటింగ్లో అయితే ఆ ప్రస్తావన జరిగిందో ఆ మీటింగ్లో నేను నిజం మాట్లాడుతున్నా. నేను చాలా స్పష్టంగా చెప్తున్నా.
రాముడు నిజాయితీకి నిదర్శనం, ధర్మానికి నిదర్శనం, సత్యానికి నిదర్శనం. రాముడు పేరు మీద నేను నిజం చెప్తున్నాను ప్రమాణం చేస్తా అంటున్నా. రాముడిని నమ్మే వ్యక్తులైతే, రాముడి భక్తులైతే నిజంని నిజంలాగా చూడాలి. నేను ఒక్కరిని వచ్చి చెప్తే నిజం ఒకలాగా ఉంటుంది, 10 మంది వస్తే నిజం ఒకలాగా ఉంటుంది, 100 మంది వస్తే నిజం ఒకలాగా ఉంటుంది, ఉండదు. నేనేమన్నా నరేంద్ర మోడీని తోలుకురావాలంటున్నా, నేనేమన్నా అమిత్ షాని తోలుకురావాలంటున్నా. ఓన్లీ డీకేఆర్ని వస్తే సరిపోతున్నారు. ఓన్లీ డీకేఆర్ని వచ్చి రాముని మీద ప్రమాణం చేసి, ఒకవేళ నేను అంటున్నా 15 కోట్లు అడిగిందా లేదా రాముని మీద ప్రమాణం చేయాలి. మీరు కూడా రాజకీయ సన్యాసం ఇట్లాంటి డిమాండ్ చేస్తున్నారు? ఓన్లీ ప్రమాణం చేస్తే సరిపోతుంది? చేస్తే చాలంటున్నా, ప్రమాణం చేస్తే చాలు. డీకేఆర్ని వచ్చి ప్రమాణం చేస్తే ఆమె ఏం రాజకీయ సన్యాసం, ఆమె రెడీ ఉన్నా అంటున్నారు. ఆమె ప్రమాణం చేస్తా అంటున్నారు. అరే రేపు రమ్మంటున్నాం కదా. మీరు ప్రమాణం చేయడానికి సిద్ధం అంటారు, ఆమె ప్రమాణం చేయడానికి సిద్ధం. ఇద్దరు ప్రమాణం చేస్తే ఎవరిది? రేపు రండి, రేపు చూడండి ఆడ ఏమవుతుందో. 28 రండి చూద్దాం. అక్కడ ఇద్దరు చేసిరు అనుకోండి, ఇద్దరు చేస్తే ఎట్లా? రండి కదా చూద్దాము. డీకేఆర్ చెప్తా ఉంది ఏంటంటే, నేను రాజకీయంగా కాస్త పేరున్నటువంటి వ్యక్తిని జిల్లాలో, దాంట్లో అందరికీ తెలిసినటువంటి విషయమే. సో నన్ను ఢీకొంటే పార్లమెంట్ ఎన్నికల్లో వంశీచంద్రరెడ్డికి మైలేజ్ వస్తుంది, అందులో భాగంగా ఈ రకంగా చేస్తాం. అసలు వంశీచంద్రరెడ్డికి ఎమ్మెల్యే టికెట్ ఇప్పించింది నేనే, రాజకీయంగా ఎదుగుదలని ఇచ్చింది నేనే. కాంగ్రెస్ పార్టీలో ఈ స్థాయికి రావడానికి వంశీచంద్రరెడ్డికి కారణం డీకేఆర్నే. అది జిల్లాలో అందరికీ తెలుసు, కాంగ్రెస్ పార్టీలో అందరికీ తెలుసు. ఇంకోటి, డీకేఆర్ ముందు వంశీచంద్రరెడ్డి చేతులు కట్టుకొని నిలబడేటువంటి వ్యక్తి ఈరోజు క్వశ్చన్ చేస్తూ ఉన్నాడు, జనాలు అర్థం చేసుకుంటున్నట్టు. డీకేఆర్ గారు ఆవిడ గురించి ఆవిడ ఎక్కువ ఊహించుకుంటున్నారు. డీకేఆర్ గారు ముందు కాదు, ఏ వ్యక్తి ముందు కూడా ఇంతవరకు రాజకీయాలలో చేతులు కట్టుకొని వంశీచంద్రరెడ్డి నిలబడలేదు. స్వయంగా స్వశక్తితో రాజకీయాలలో ఎదిగినటువంటి వ్యక్తి వంశీచంద్రరెడ్డి. ఒక సామాన్య రైతు కుటుంబంలో పుట్టి, ఒక ఉద్యోగస్తుని కొడుకుగా ఎదిగి, అత్యంత కింది స్థాయిలో కాంగ్రెస్ పార్టీలో ఎన్ఎస్యుఐ అందరికన్నా అంటే విద్యార్థి విభాగం, ఆ విద్యార్థి విభాగంలో అన్నిటికన్నా చిన్న పోస్టు కాలేజ్ ప్రెసిడెంట్. కాలేజ్ ప్రెసిడెంట్గా నా రాజకీయ ప్రస్థానం ప్రారంభించి, ఎన్ఎస్యుఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షునిగా, తర్వాత ఎన్నికల్లో యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షునిగా, యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షునిగా రాహుల్ గాంధీ గారు టికెట్ ఇచ్చారు నాకు. ఏ డీకేఆర్ టికెట్ ఇప్పించలేదు మీకు? అసలు డీకేఆర్ నాకు అంత స్థాయి ఉంటే కదా ఏం మాట్లాడుతున్నా. ఎందుకంటుంది ఆమె మిమ్మల్ని? ఎందుకు నేను టికెట్ ఇప్పిస్తే ఆమె గురించి ఆమె ఊహించుకుంటుంది ఎక్కువ. ఆమె గురించి ఆమె ఊహించుకుంటుంది. నేను యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షునిగా నాకు టికెట్ వచ్చింది, రాహుల్ గాంధీ గారు టికెట్ ఇచ్చారు నాకు. జైపాల్ రెడ్డి గారు నాకు టికెట్ విషయంలో జైపాల్ రెడ్డి గారు నాకు వ్యతిరేకం చేసిండ్రు. ఇది ఓపెన్గా జైపాల్ రెడ్డి గారు, దాంట్లో సీక్రెట్ ఏం లేదు, ఓపెన్గా నాతోనే చెప్పిండ్రు. వారి అభ్యర్థి ఇంకొకరు ఉండే, అయినా కానీ నేను పార్టీకి చేసినటువంటి సేవలని దృష్టిలో పెట్టుకొని రాహుల్ గాంధీ గారు నాకు టికెట్ ఇచ్చాను. అసలు 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 ఆవిడికి నాకు కంపారిజన్ ఏంది? ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరక ముందు నుంచి నేను ఏఐసిసి మెంబర్గా ఉన్నా. ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరింది 2009లో, 2004లో సమాజ్వాదీ పార్టీ ఎమ్మెల్యే, రైట్? 2009లో కాంగ్రెస్ పార్టీలో చేరింది. నేను 2006 నుంచి అఖిల భారత కాంగ్రెస్ కమిటీ సభ్యునిగా ఉన్నా. ఆమె అఖిల భారత కాంగ్రెస్ కమిటీ సభ్యురాలైంది 2014 తర్వాత ఎన్నికల్లో గెలిచిన తర్వాత. ఆమె కన్నా ముందు ఏఐసిసి మెంబర్గా ఉన్నా. ఆమె పిసిసిలో ఉపాధ్యక్షునిగా ఉంటే నేను అఖిల భారత కాంగ్రెస్ కమిటీ కార్యదర్శిగా ఉన్నా. ఓకే, నా రాజకీయ ప్రస్థానం ప్రారంభమైన తర్వాత పార్టీలో ప్రతి సందర్భంలో, ఏ సందర్భమైనా తీసుకోండి, ఛాలెంజ్ చేస్తున్నా నేను, ఏ సంవత్సరమైనా తీసుకోండి, ఏ సందర్భమైనా తీసుకోండి, పార్టీలో ఆమె కన్నా గొప్ప హోదాలో నేనున్నా. ఓకే, ప్రజాక్షేత్రంలో కూడా ఆమెకు సమానంగా కానీ ఆమె కన్నా గొప్ప హోదాలోనే ఉన్నా. 2014 ఆమె ఎమ్మెల్యే, నేను ఎమ్మెల్యే, 2014 నుంచి 18 వరకు. తర్వాత ఆమె ఎమ్మెల్యే గెలవలేదు, ఎంపీఏ గెలవలేదు, నేను ఎమ్మెల్యే గెలవలేదు, ఎంపీఏ గెలవలేదు. ఆమె కన్నా నేను తక్కువ ఎక్కడ? నేనే గొప్ప ఆమె కన్నా. ఇంకోటి, ఆమె ఇన్ని పార్టీలు మారింది, నేను కనీసం పార్టీలు మారే ఆలోచన కూడా చేయనటువంటి వ్యక్తిని. పదవులు అవన్నీ ఏడున్నా, వ్యక్తిత్వం చూడండి. నేను గర్వంగా చెప్తా, నేను కాంగ్రెస్ పార్టీలో పుట్టినా, నేను సచ్చేది కూడా కాంగ్రెస్ పార్టీ. ఈ మాట చెప్పమనండి ఆమెని.
ఓకే, ఒకటి వంశేందర్ రెడ్డి అసలు ఈ గొడవ స్టార్ట్ చేసింది అంటే గొడవ అని కాదు, ఈ చర్చకు తావిచ్చింది వంశేందర్ రెడ్డి, ఫస్ట్ కామెంట్ చేసింది వంశేందర్ రెడ్డి. మొన్న 100% నేనే స్టార్ట్ చేశాను. మొన్నటి దాకా ఈ ఇష్యూ గురించి చర్చ లేదు. పార్లమెంట్ ఎలక్షన్స్ దగ్గర వస్తున్నాయి. వంశీచందర్ రెడ్డి పోటీ చేయాలనేటువంటి ఉత్సాహంతో ఉన్నారు, మామనార్ టికెట్ పైన ఆసక్తితో ఉన్నారు. ఎందుకంటే మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్లో పోటీ చేయలేదు కాబట్టి. డీకే అన్న అక్కడ నుంచి బీజేపీ నుంచి పోటీ చేస్తూ ఉంటా ఉంది. సో ఎందుకు ఇప్పుడే ఈ చర్చకు ఎందుకు తాగొచ్చే? పొలిటికల్ మైలేజ్ కోసమా? మీ ఇద్దరు చేస్తున్నటువంటి కామెంట్ ఒకరిపైన అంటే మీరు చేసినాక ఆమె రెస్పాండ్ అయింది. మొన్నటి వరకు ఎందుకు చేయలేదు మీరు? ఆమె వెళ్ళిపోయినప్పుడు ఎందుకు చేయలేదు? అప్పుడు ఎంపీ టికెట్ అడిగి వెళ్ళిపోయేటప్పుడు పార్టీలో ఉన్నప్పుడు మీరు ఎందుకు కామెంట్ చేయలేదు? ఇప్పుడు ఎందుకు కామెంట్ చేస్తున్నాం? చంద్ర కూడా చేసేవాళ్ళు చేయడం జరిగింది. మీరు రికార్డ్ చూసుకోండి. అప్పుడు కూడా కొంతమంది నాయకులు ఈ విషయాన్ని ప్రస్తావించడం జరిగింది. తర్వాత మహబూబ్ నగర్ ప్రజలకు నిజమేందో తెలవాలి కదా. కేవలం పార్లమెంట్ ఎలక్షన్ల ముంగంటే తెలవాలా? ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్ ఎప్పుడైనా సరే దానికి సమయం ఏముంటుంది, సందర్భం ఎప్పుడైనా తెలియాల్సిందే కదా. అట్లా అనుకుంటే నేను లాస్ట్ టైం పార్లమెంట్ ఎన్నికలు ఉండే అప్పుడేం ప్రస్తావించలేదు కదా ఈ విషయం. లాస్ట్ టైం పార్లమెంట్ ఎన్నికలు అప్పుడేం ప్రస్తావించలేదు కదా. అదే అంటే ఇప్పుడు మీరు పోటీ చేస్తా అన్నప్పుడు ఎందుకు ప్రస్తావన? నేను గతంలో కూడా నేనే పోటీ చేసిన కదా. ఇప్పుడు ఈ సమయంలో కూడా నేను పోటీ చేసిన కదా. అంటే ఈ సమయంలో ప్రత్యేకించి అంటే అది స్పాంటేనియస్గా వచ్చింది. ఎందుకంటే నేను నిన్న గుడికి పోయినా, ఇవాళ గుడికి పోయినా, రేపు గుడికి పోతా. నేను రోజు దేవుణ్ణి మొక్కుతా. కానీ ఇవాళ పరిస్థితి ఎట్లుందంటే నేను గుడికి పోయేదాన్ని కూడా రాజకీయంగా వాడుకుంటున్నటువంటి పరిస్థితి దేశంలో తీసుకొస్తున్నారు. నా అంత భక్తుడు ఎవరు ఉండరు. కానీ ప్రజలను మోసం చేసేటోళ్ళు, ఏ ధర్మానికి, ఏ న్యాయానికి, ఏ సత్యానికి రాముడు నిదర్శనమో అసత్యాలు మాట్లాడే వాళ్ళు, అధర్మంగా రాజకీయ వ్యవహారాలు చేసే వాళ్ళు ఇవాళ రాముడు భక్తులుగా ఫోదులు ఇచ్చుకుంటున్నారు. అది నచ్చక ఇవాళ నేను ఆ ప్రస్తావన చేసిన. నిజమైన రామభక్తులైతే నిజం చెప్పాలి. నేను నిజమైన రామభక్తుని కాబట్టి నేను నిజం చెప్తున్నా అంటున్నా. నిజమైన రామభక్తులైతే నిజం చెప్పాలి. ప్రజలకు ఎవరు నిజము, ఎవరు నిజమైన రామభక్తులు తేలాలి. ఆ సందర్భం వచ్చింది కాబట్టి నేను ఈ ప్రస్తావన. రైట్ వంశేందర్ రెడ్డి గారు, ఒకటి డీకే అన్న ఒక స్టేట్మెంట్ చేస్తూ ఉన్నారు. ఈసారి టికెట్ నాదే, బీజేపీ నుంచి ఎంపీ టికెట్ నాదే, మహబూబ్ నగర్ నేనే నిలబడుతున్నా, నేనే గెలుస్తున్నాను స్టేట్మెంట్ చేశాను ఆమె. మీరు ఏమన్నా దాని మీద రెస్పాండ్ అవుతారా? ఏం చెప్తారు? వారు టికెట్ నాదే అనే దానిపైన నేను రెస్పాండ్ చేయను. గెలుపు నాదే, గెలుపు కూడా నాదే అనేది నేను రెస్పాండ్ చేయను. మహబూబ్ నగర్ ప్రజలు నిర్ణయిస్తారు. ఓకే, ఆమె టికెట్ నాదే అన్నది కాబట్టి నేను టికెట్ నాదే అని అనను. నా కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు తెలుసు. నాకు ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఇవ్వండి అని నేను నా పార్టీని కోరుతాను. పార్టీ నిర్ణయించి పార్టీ వంశీచంద్ర రెడ్డి అభ్యర్థి అని పార్టీ అఫీషియల్గా నిర్ణయించినప్పుడు టికెట్ నాదని చెప్తా. ఇప్పటి వరకు నేను ఆశావాహుని మాత్రమే. నేను ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్నటువంటి ఆస్పిరెంట్ని, ఆశావాహుని. నేను అభ్యర్థిని కాదు. పార్టీ ఇక్కడ ప్రదేశ్ ఎలక్షన్ కమిటీ మీటింగ్ అవుద్ది, ఇక్కడ నుంచి పేర్లు పంపిస్తారు. సిఈసి మీటింగ్ అవుద్ది ఢిల్లీలో. సిఈసిలో అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే ఆధ్వర్యంలో అక్కడ నిర్ణయించిన తర్వాత నేను అభ్యర్థిని. ఓకే, రేవంత్ రెడ్డిని కలిశారు ముఖ్యమంత్రి ఈరోజు, ఆయన పిసిసి ప్రెసిడెంట్ కూడా. సో రెండు ముఖ్యంగా పాలమూరు జిల్లావాసి, మీరు పాలమూరే. ఈ విషయం ప్రస్తావన వచ్చిందా టికెట్ గురించి? దాంతోపాటు డీకే అన్నతో జరుగుతున్న అంశం ప్రస్తావనకు వచ్చిందా? అసలు ఏం మాట్లాడుకురు మీ ఇద్దరు కలిసి? ఆయన ఏమన్నా హామీ ఇచ్చిందా? ఏం జరిగింది? అసలు డీకే అన్నకి మేమిద్దరం డీకే అన్న గురించి అంత ప్రాధాన్యత ఆమెకి ఎక్కడుంది? ఆమె గురించి మేమెందుకు పట్టించుకున్నాం? ఏం మాట్లాడుకురు? మేము పాలమూరు జిల్లాకు సంబంధించిన అభివృద్ధి గురించి మాట్లాడుకున్నాము. పాలమూరులో గతంలో ఉన్నటువంటి పాలకులు ఏ విధంగా మోసం చేసిండ్రు, ఏ విధంగా పాలమూరు అభివృద్ధిలో వెనుకబడింది. మేమిద్దరం కూడా రేవంత్ రెడ్డి గారు, మేమిద్దరం రేవంత్ రెడ్డి గారు రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్నారు. వారి సహకారంతో, రేవంత్ రెడ్డి గారి సహకారంతో పాలమూరు జిల్లాని ఏ విధంగా అన్ని రంగాలలో అభివృద్ధి పరచుకోవాలనే విషయంపై మేము మాట్లాడుకోవడం జరిగింది. పాలమూరు జిల్లాలో ఉన్నటువంటి సాగునీటి ప్రాజెక్టు ఏవైతే అసంపూర్తిగా ఉన్నాయో వాటిని ప్రయారిటైజ్ చేసుకొని ఏ ప్రాజెక్టులు చేపట్టాలనే దాని విషయం కానీ, ఏ విధంగా అయితే మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంని ఎడ్యుకేషనల్ హబ్గా తీర్చిదిద్దడానికి ఏమేం చేయాలని కానివ్వండి, జడ్చర్లని ఇండస్ట్రియల్ హబ్గా ఏ విధంగా తీర్చిదిద్దాలని కానివ్వండి, మక్తల్, నారాయణపేట, కొడంగల్ నియోజకవర్గాలకి సాగునీరు అందించేటువంటి జియో నెంబర్ 69ని ముందుకు ఏ విధంగా తీసుకెళ్లాలని కానివ్వండి, షాద్నగర్కి సాగునీరు అందించేటువంటి లక్ష్మీదేవిపల్లి ప్రాజెక్ట్ని ఏ విధంగా పూర్తి చేయాలనే అనేక
పాలమూరు జిల్లా అభివృద్ధి తప్ప టికెట్ గురించి చర్చ రాలేదా? టికెట్ గురించి చర్చ ప్రదేశ్ ఎలక్షన్ కమిటీలో వస్తుంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైమ్ వంశీచంద్ర రెడ్డి గారు. ఇది డీకే అరుణతో వంశీచంద్ర రెడ్డికి సంబంధించిన పొలిటికల్ వార్ కొనసాగుతూ ఉంది. 28వ తారీఖు మధ్యాహ్నం టైము 11 గంటలకి అక్కడ టీచర్స్ కాలనీలో ఉన్నటువంటి రామ మందిరంలో ప్రమాణం చేయడానికి నేను వస్తున్నాను. మీలాగా నేను ఛాలెంజ్ ఇంకా వాళ్ళని వీళ్ళని తీసుకురమ్మనట్లేదు. డీకే అరుణ గారు నిజం చెప్పాలనుకుంటే అక్కడికి రండి, రాముని నమ్మితే అనేటువంటి స్టేట్మెంట్ చేస్తూ ఉన్నారు. చూద్దాం ఏం జరుగుతుందో. చూస్తూనే ఉండండి ఆర్టీవీ. నేను మధు మల్కేడ్కర్, హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.